మేడిపల్లి బాలాజీ హిల్స్ లో జరిగిన స్వాతి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మహేందర్ రెడ్డిని నిన్న ఉదయం 9 గంటలకి చివరిసారిగా చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. నిన్న ఉదయం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమని తెలుస్తోంది. అయితే స్వాతిని హత్య చేసిన తర్వాత యాక్సర్తో తలను కాళ్ళు చేతులు వేరు చేసినట్టు గుర్తించారు పోలీసులు. కట్ చేసిన శరీర భాగాలని 2 బ్యాగుల్లో వేసుకుని ప్రతాప్ సింగారం మూసిలో పడేసినట్టు పోలీసులకు తెలిపాడు నిందితుడు మహేందర్ రెడ్డి. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ప్రతాప్ సింగారం మూసికి నిందితుడిని తీసుకెళ్లారు పోలీసులు. అయితే గాలింపులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్వాతి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గర్భవతి అయిన భార్యను చంపిన తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త మహేందర్ రెడ్డి. స్వాతిని మర్డర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ భార్య స్వాతిని చంపేశాడు భర్త మహేందర్ రెడ్డి. అయితే తమ కూతురుని చంపిన నిందితుడు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మహేందర్ రెడ్డి తమ ఇల్లు పక్కపక్కనే ఉంటాయని, ప్రేమ పేరుతో తమ కూతురిని మహేందర్ రెడ్డి ట్రాప్ చేశాడని చెప్పాడు స్వాతి తండ్రి రాములు. 2023లో స్వాతిని తమ ఇంటి నుంచి మహేందర్ రెడ్డి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. తమ కూతురు మొదటిసారి గర్భవతి అయినప్పుడు కూడా ఆమెకు తెలియకుండా మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడని తెలిపాడు. గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి పరిష్కరించామన్నారు స్వాతి తండ్రి రాములు. మహేందర్ రెడ్డి వరకట్నం కోసం కూడా తన కూతురిని నానా ఇబ్బందులు పెట్టి హింసించాడని ఆరోపించాడు స్వాతి తండ్రి. కొన్నాళ్ల నుంచి భర్త మహేందర్ రెడ్డి అత్తమామల వేధింపులు కూడా ఎక్కువైనట్లు స్వాతి తమకు చెప్పిందని అన్నాడు. తన కూతురిని దారుణంగా చంపిన మహేందర్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్న స్వాతి తండ్రి రాములతో అనిల్ ఫేస్ టు ఫేస్. అత్యంత కిరాతకంగా స్వాతిని ముక్కలుగా నరికాడు తన భర్త. సో ప్రజెంట్ స్వాతి అలియాస్ జ్యోతి తండ్రి రాములు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఏందనే విషయాలను తెలుసుకున్నాం. సో వీరిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం అంటే మనకు అంతకుముందు ఏం తెలియదు. మనకు వాళ్ళు ఇంచుమించు వాళ్ళు 2003లో పెళ్లి చేసుకోరు. వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనకు అంతే తెలుసు. అంతకుముందు ఏం లేదు, పరిచయం లేదు, ఏం లేదు. దూరం ఉండేది మాకు వాళ్ళ మీద దూరం ఉండేది, మాట్లాడేది కానీ కాకపోతే దూరం ఉండేది అంతే. ఎవరి వాళ్ళం అంతే. పక్కపక్కగా ఉన్నాయి 2 ఇళ్ళు. మా యాంది మాది 2 పక్కపక్కకే ఉంటాయి. అంతకుముందు పరిచయం అని ఏం లేదు. ఇట్లనే అందరు లెక్కన ఉంటుంటే మంచిగా ఉంటుంటే అందరం ఇట్లా. చివరిసారి ఎప్పుడు మాట్లాడింది నాతోటి ఇంచుమించు 20 డేస్ అవుతుంది మాట్లాడి. ఏమని చెప్పేది అంటే మంచిగా ఉన్నామంటే మంచిగా ఉంటుండే, అంతకంటే ఏం చెప్పకుండే. టార్చర్ పెడుతుండే అట్లంటే ఏం పెట్టలేదు, ఉంటుండే లోపల బాగాలని చెప్పకుండే అట్లా. మీకు ఎందరు పిల్లలు? 3 పిల్లలు. ఈమె పెద్ద ఆమె. అంటే ఏం చెప్పేది? మొదటగా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకున్నా అని చెప్పిందా? మీకు ఏం చెప్పింది మొదటగా? ఫస్ట్ నువ్వు పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నది. నేను నాకు ఇష్టం లేదని నేను చెప్పిన. అంటే మరి ఏమనుకున్నో తెలియదు. లేచిపోయి పెళ్లి చేసుకోరు. సరే అని చెప్పి నేనేమంటా నేనేమనలేను. ఇక ఏమని రాదు కదా. ఇప్పుడు నేను చేయకూడదు, ఫోన్ ఆమెనే చేస్తుండే. అప్పుడప్పుడు చేస్తుంటే తిన్నావా మంచిగా ఉన్నావని అంటుండే. నేను మంచిగా ఉన్నా తిన్నాను అంటుంటే. అంతే, ఎక్కువ ఏం మాట్లాడకుంటే నేను గిట్ట ఇంత ఇట్లా చేస్తా అని చెప్పి మాకు ఎప్పుడు కూడా నేను అనుకోలేను. మీకు ఎప్పుడు తెలిసింది? శనివారం నైట్ తెలుసు నాకు. అంటే హైదరాబాద్లో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నామని ఏమన్నా చెప్పాడా? నాకు ఇంతకుముందే తెలుసు. ఇంతకుముందు 2 నెలలు అన్నాడు. ఇక్కడ ఉప్పల్ ఇక్కడ మెట్రో ట్రైన్ బ్రిడ్జి ఉంటుంది కదా, కొట్టి అక్కడ ఇసిపెట్టిపోయిండు. బ్రిడ్జి కింద ఇసిపెట్టిపోయిండు కొట్టి. అక్కడ నుంచి నేను కారు తీసుకొని వచ్చిన. ఇక మా మాటలు ఉంటుంది ఇక్కడ, వాళ్ళ ఇంటికాడ ఉంచి నేను ఇంటికి వెళ్ళిపోయినా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు బంధువులు ఇంటికి కానీ ఎప్పుడన్నా వచ్చాడా? ఊరకు రాకుండే, ఇక్కడ బయట ఏడుకొస్తున్నా మాకు తెలియదు. ఊరకైతే రాలేడు. చేయించిండు. వాళ్ళు స్టార్టింగ్ 2 నెలలు ఉన్నప్పుడే చేయించిండు. అది అవన్నీ నీకు ఇష్టం లేకనే కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. కానీ నరకం చూపిస్తే ఇట్లా చంపేస్తే నేను ఎట్లా ఉంటావు భూమి మీద? నీ ఏం చేసావు వానికి తప్పు లేదు. ఏంది ఏం చేసి తప్పు లేదు అని. ఒక్కడు చేస్తాడంటే ఇక వానికి తెలియాలి. ఒక్కడు చేసిండా 4 చేసినా మనకైతే ఏం తెలియదు. మనం ఉన్నది వాడి మీదే కక్ష మనకు. సో మొత్తానికి చూడొచ్చు, తండ్రి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేది మొన్న మాకు రీసెంట్గా తెలిసింది. సో గతంలో తరచుగా గొడవలు అయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. సో మొదటిగా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా కొద్దిగా అనుమానం వ్యక్తం చేసేవాడు అంటూ కూడా స్వాతి అలియాస్ జ్యోతి తండ్రి రాములు చెప్తున్నటువంటి విషయాలు. ఇది జగన్తో అనిల్ V6 న్యూస్, మేడిపల్లి పోలీస్ స్టేషన్.